హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది చెక్ చేస్తాం. ఇది చాలా బేసిక్ ఫండమెంటల్ అనాలిసిస్. ఈ వీడియోలో మనం ప్రైస్ టు ఎర్నింగ్ రేషియోని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తాము అనేది డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ఫార్ములా ఇంకొక ఫార్ములాతో రిలేట్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకేంటంటే ఎర్నింగ్ పర్ షేర్ అనేది కూడా తెలిసి ఉండాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ టైటాన్ అనే కంపెనీ చూస్తే స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 83.7 ఉంది అండ్ ఎర్నింగ్ పర్ షేర్ ఏమో 39.4 అనేది ఉండటం జరిగింది. ఓకే, చిన్న మ్యాథమెటిక్స్ మనం చేద్దాం. ఇక్కడ చూడండి, స్టాకు ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో సింపుల్ క్యాలిక్యులేషన్ చేద్దాం. మనకు కావాల్సింది ఏంటంటే షేర్ ప్రైస్ మనందరికీ తెలుసు కదా, ప్రతి స్టాక్ ప్రైస్ అనేది మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది, అది ఇక్కడ వేస్తాము. అండ్ కింద ఏంటంటే ఈపీఎస్ అనమాట, అంటే ఎర్నింగ్ పర్ షేర్ అంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఈపీఎస్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామంటే అగైన్ ఈపీఎస్ అంటాం. ఇది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఇక్కడ చూడండి, నెట్ ఇన్కమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ అనమాట. అవుట్ స్టాండింగ్ షేర్స్, ఒక కంపెనీకి ఎన్ని అవుట్ స్టాండింగ్ షేర్స్ ఉన్నాయి అనేది మనం వేయటం ద్వారా ఎర్నింగ్ పర్ షేర్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నెట్ ఇన్కమ్ ఉంది కదా, దాని గురించి ఒక్క నిమిషం మనం మాట్లాడదాం. నెట్ ఇన్కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి, అతను 50,000 నెలకి సంపాదిస్తున్నారు అనుకుందాం శాలరీ. అయితే దీంట్లో ఏంటంటే రెండు ఉంటాయి అన్నమాట భాగాలు. ఒకటి కాస్ట్ ఉంటుంది, రెండు ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ కేటగిరీలో అండ్ ఇది వచ్చేసరికి ఎక్స్పెన్సెస్. దీంట్లో కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏం చేశారు, ఒక మొబైల్ కొన్నాడు ఒక ఎంప్లాయీ, ఇది కాస్ట్ కింద వెళ్ళిపోయింది. ఎక్స్పెన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళి టిఫిన్ చేసి టీ తాగారు, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్. లేకపోతే పెట్రోలు, ఓకే, ఎక్స్పెన్సెస్. అండ్ ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎవరైనా పని మనిషి ఉంటే కూడా మెయిడ్ అంటాం కదా, వాళ్ళకి ఏదన్నా శాలరీసు ఇవన్నీ కూడా పే చేస్తే కూడా ఇవన్నీ ఎక్స్పెన్సెస్ వస్తాయి. ఓకే, లేకపోతే ఇంటికి ఏదన్నా రంగులు వేయించారు, లేకపోతే కారు ఏదన్నా మెయింటెనెన్స్ చేయించారు, బైకు కారు, ఇలా అనమాట, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్. ఇక దాని తర్వాత మొబైల్ తర్వాత వాషింగ్ మిషన్ అవసరమైంది అనుకోండి, పాడైపోయింది, అయితే కొత్తది కొనుక్కున్నారు వాషింగ్ మిషన్, ఇది కాస్ట్ కిందకి రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, అదేవిధంగా కంపెనీ విషయానికి వస్తే ఒక కంపెనీకి కూడా కాస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది. ఇక్కడ కాస్ట్ కింద ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదన్నా ల్యాండ్ బై చేశారు, లేకపోతే ఏదన్నా పెద్ద బిల్డింగ్ బై చేశారు, లేకపోతే ఏదన్నా 2-3 కార్లు కంపెనీకి కావాల్సి వచ్చి బై చేశారు, ట్రక్స్ కానీ, ఇవన్నీ కూడా కాస్ట్ కిందకు వస్తాయి. ఎక్స్పెన్సెస్ విషయానికి వచ్చేసరికి శాలరీసు, ఇంటర్నెట్ బిల్లు, కరెంటు, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ కిందకు వస్తాయి అన్నమాట. అయితే ఫ్రెండ్స్, దీన్ని ఏమంటామంటే కంపెనీ ఆదాయం ఇన్కమ్ అంటాం. నెట్ ఇన్కమ్ అంటే ఏంటంటే అన్ని ఖర్చులు అన్నీ పోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నెట్ ఇన్కమ్ ఒక ఎంప్లాయీ విషయానికి వస్తే అతను 50,000 సంపాదిస్తున్నాడు, వెరీ గుడ్. దాంట్లో 40,000 కాస్ట్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ అయిపోతే మిగిలిన 10,000ని ఏమంటారంటే నెట్ ఇన్కమ్ అంటామన్నమాట. ఓకే, ఫైన్. ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్లో మనం ఏం చేసాం, నెట్ ఇన్కమ్ డివైడెడ్ బై ఏమేసాం, ఇక్కడ అవుట్ స్టాండింగ్ షేర్స్ వేసాం, ఎన్ని షేర్స్ ఉన్నాయి టోటల్గా అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ చూసుకుంటే ఏ అనే కంపెనీకి ఎర్నింగ్ పర్ షేర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ అన్ని పోను ఖర్చులు ఒక 50 లక్షల ప్రాఫిట్ అనేది సంపాదించింది. అవుట్ స్టాండింగ్ షేర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 10 లక్షలు అనుకుందాం, టోటల్ షేర్స్ వేస్తే మనకి ఈపీఎస్ ఎంత వచ్చిందంటే 5 వచ్చింది. అంటే ఏంటి అర్థం, ఏ అనే కంపెనీ ఒక్కొక్క షేర్కి 5 రూపాయలు అనేది సంపాదించి పెడుతుంది అని చెప్పేసి అర్థం అనమాట. అయితే దీంట్లో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా బి అనే కంపెనీ తీసుకుంటే దానికి ఎర్నింగ్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 లక్షలు అనేది సంపాదించింది ఈ కంపెనీ కూడా. బట్ ఏంటంటే షేర్ హోల్డింగ్లో మనం అనుకున్నాం కదా అవుట్ స్టాండింగ్ షేర్స్ అని చెప్పేసి, దాంట్లో కొద్దిగా తేడా ఉంది. ఇక్కడ షేర్స్ అనేది ఇచ్చి 2 రకాలుగా డబ్బులు తీసుకోవచ్చు. ఒకటేమో ప్రిఫరెన్స్ షేర్స్ అనమాట, ప్రిఫరెన్స్ షేర్స్ అంట. ఈ కంపెనీ ఏం చేసింది, ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చింది ప్లస్ ఈక్విటీ షేర్స్ ఇచ్చింది. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఇంతకుముందు క్యాలిక్యులేషన్లో మనం వేసింది ఏంటంటే ఓన్లీ ఈక్విటీ షేర్స్ అనమాట.
అయితే ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్ ఏమో 2 lakh అండ్ ఈక్విటీ షేర్స్ 8 lakh. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఒకవేళ కంపెనీ కనుక ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటే అక్కడ ప్రిఫరెన్స్ షేర్స్ తీసేయాలన్నమాట టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్లో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చిందనుకోండి కంపెనీ, డెఫినెట్గా డివిడెండ్స్ అనేది పే చేయాలి. ఏది నార్మల్ ఈక్విటీ హోల్డర్స్ ఉన్నారనుకోండి, రిటైలర్స్కి వీళ్ళకి పే చేసినా చేయకపోయినా ఏదైతే ప్రిఫరెన్స్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా పే చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 లక్షలు అనేది డివిడెండ్ పే చేసింది వాళ్ళకి. ఓకే. అండ్ టోటల్గా షేర్స్ ఎలా వస్తాయంటే టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ 10 lakh. దాంట్లో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ని తీసేయాలన్నమాట. 2 lakh అనేది మనం తీసేయాలి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ వేస్తే మనకి 45 డివైడెడ్ బై ఇక్కడ ఎంత వచ్చింది 8. ఇవన్నీ కూడా ల్యాక్లో అనమాట, లక్షల్లో వేస్తే మనకి 5.625 అనేది రావడం జరిగింది. అంటే బి అనే కంపెనీ ఏం చేసింది, ఒక్కొక్క షేర్కి ₹5.60 అనుకున్నా రఫ్గా సంపాదించి పెట్టిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో ఏ కంపెనీ ఎక్కువగా ఎర్న్ చేస్తుంది అంటే బి కంపెనీ ₹5.60 సంపాదిస్తే, ఇందాక ఏ అనే కంపెనీ ఓన్లీ ₹5 మాత్రమే సంపాదించి పెట్టింది అనమాట. ఓకే. ఈ విధంగా మనం ఏంటంటే ఎర్నింగ్ పర్ షేర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు షేర్ ప్రైస్ డివైడెడ్ బై ఈపీఎస్ అనమాట. ఇక్కడ షేర్ ప్రైస్ అంటే ఇది 3296 డివైడెడ్ బై ఈపీఎస్. ఫస్ట్ మనం ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఈపీఎస్కి క్యాలిక్యులేషన్కి మనకి నెట్ ప్రాఫిట్ తెలియాలి కదా, అది తెలుసు మనకి. ఇక్కడ ఉంది, చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 88.8 crore అనమాట. ఈ క్రోర్స్లో నంబర్స్ అన్నీ కూడా క్రోర్స్లో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సింపుల్ క్యాలిక్యులేషన్ చేద్దాం మనం. అండ్ ఫస్ట్ ఏంటి, వీళ్ళ యొక్క ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్కి వెళ్ళి మనం ఏం చేయాలంటే నెట్ ప్రాఫిట్ అనేది కావాలి మనకి. నెట్ ప్రాఫిట్ రీసెంట్ ఇయర్ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మార్చ్ 2024 3,496 కోట్లు అనేది ప్రాఫిట్ ఎర్న్ చేసింది. సో ఇప్పుడు మనం సింపుల్గా ఈపీఎస్ క్యాలిక్యులేషన్కి వెళుతున్నాము. 1 లక్ష ఎంత ఇక్కడ ప్రాఫిట్ కావాలి కదా మనకి. ప్రాఫిట్ ఎంత ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్లో 3,496 కోట్లు ఉంది. అది వేస్తున్నాను సింపుల్గా. 3,496 కోట్లు డివైడెడ్ బై ఎన్ని కోట్లు షేర్లు ఉన్నాయి, 88.8 crores షేర్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి ఈపీఎస్ వచ్చేసింది 39.3. కరెక్టేనా? రఫ్గా ఈక్వల్గా వచ్చింది. 39.4 అనేది మనకి ఎర్నింగ్ పర్ షేర్ అనేది వచ్చింది. అంటే మనకి క్లియర్గా అర్థమవుతుందంటే టైటాన్ అనే కంపెనీ ఒక్కొక్క కంపెనీకి ₹39.40 అనేది సంపాదించి పెడుతుంది అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి చాలా సింపుల్ కదా ఈ పిఈ క్యాలిక్యులేషను. ఫస్ట్ ఏంటి, మనం ఈ యొక్క స్టాక్ ప్రైస్ అనేది వేస్తున్నాం అనమాట. ఎంత స్టాక్ ప్రైస్ ఉంది క్లియర్ చేసేద్దాం. 3,296 డివైడెడ్ బై ₹39 అంతేనా, ₹39.40 వేస్తే మనకేంటంటే పిఈ రేషియో అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో. సో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది రావడం జరిగింది కదా, 83.7 వచ్చింది రఫ్గా. వెరీ క్లియర్. మనం ఈ యొక్క స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేసాం. అయితే ఫ్రెండ్స్ దీన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే చూడండి, ఫస్ట్ మనకి చూడాల్సింది ఏంటంటే సెక్టార్ టు సెక్టార్ ఏంటంటే పిఈ రేషియోస్ మారుతాయి. సెక్టార్కి కూడా పిఈ ఉంటుంది, ఎందుకంటే అన్ని పిఈలు కలిపారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 సెక్టార్స్ తీసుకున్నాం, ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ. ఓకే, ఐటీ సెక్టార్ పిఈ 20 ఉండొచ్చు, ఎఫ్ఎంసీజీ 5 ఉండొచ్చు. ఎందుకంటే మార్జిన్స్ని బట్టి ఈ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది మారుతుంది. కొన్ని మార్జిన్ బిజినెస్ ఉంటాయి, ఎఫ్ఎంసీజీలో ఎక్కువ మార్జిన్ ఉండదు, కాంపిటీషన్ ఉంటుంది అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే, సో అందుకని ప్రైసింగ్ పవర్ ఉండదు అనమాట. అందుకని కంపెనీ ఇండెక్స్ టు ఇండెక్స్ లేదా సెక్టార్ టు సెక్టార్ ఏంటంటే పిఈ రేషియో అనేది మారుతుంది. అయితే పిఈ రేషియోస్ని మనం ఏం చేయాలంటే విత్ ఇన్ ద సెక్టార్ అనేది కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే పీర్స్ అనే దానికి వెళదాం. పీర్స్ అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టైటాన్ కంపెనీ అనేది చూస్తే ఇక్కడ పీర్స్కి వెళ్తే ఇదేంటంటే డైమండ్, జెమ్స్ అండ్ జ్యువెలరీకి సంబంధించిన స్టాక్ కాబట్టి దానికి సంబంధించిన స్టాక్స్ అనేది రావడం జరుగుతుంది. వాటిని మనం కాంపిటీటర్స్ అంటాం, పీర్స్ అంటాం సింపుల్గా తెలుగులో. అయితే ఇక్కడ పీ రేషియో అనేది మనం కంపేర్ చేసుకుంటే చూడండి ఏది రిలేటివ్ చీప్గా ఉంది లేకపోతే ఎక్స్పెన్సివ్గా ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఆబ్వియస్గా టైటాన్ అనేది 83 ఉంది. లీస్ట్లో మనకి రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్వేస్ ఏంటంటే హై పీఈ ఉంది కాబట్టి ఇది మంచి కంపెనీ కాదు, లేకపోతే వెరీ ఎక్స్పెన్సివ్ అనేది చెప్తుంది.
బట్ జనం ఎందుకు అంత ఖర్చు పెట్టి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మేబీ ఇంకా ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తుందన్న ఉద్దేశం కూడా అయ్యి ఉండొచ్చు. అయితే మనం బై చేసేటప్పుడు ఏంటంటే మనకు ఒక ఫండమెంటల్గా అట్లీస్ట్ ఒక 60 కంటే తక్కువగా ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఉందనుకోండి, అరౌండ్ 60, దెన్ ఏంటంటే అది గుడ్ బై అనమాట. అంటే ఇట్లా మనం కంపేర్ చేస్తాం కదా, అరే రిలేటివ్గా చీప్గా ఉంది, ఇది మరీ ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైటాన్ కంపెనీ పీ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, సో కొద్ది కూల్ ఆఫ్ అవనివ్వు మళ్ళీ బై చేద్దాం, అట్లా ఆలోచిస్తాం అనమాట ఇక్కడ. సో ఈ పీ రేషియో అనేది మనకి జనరల్గా ఏంటంటే ఒక సెక్టార్ టు సెక్టార్ కంపేర్ చేసుకోవడానికి పనికి వస్తుంది, కానీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి సెక్టార్ టు సెక్టార్ అనేది. అందుకని సెక్టార్ టు సెక్టార్ మనం కంపేర్ చేయకూడదు. ఇక వితిన్ ద ఏంటంటే సెక్టర్ అనేది మనం కంపేర్ చేసుకొని ఏది రిలేటివ్ చీప్గా ఉంది, ఏది రిలేటివ్ కాస్ట్గా ఉందనేది తెలుసుకుంటాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా ఈ యొక్క సెక్టారు పిఏ అనేది మనకి ఎంత ఉంది, 25.5 ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి 25.5 ఉంది. ఇన్ఫీ అనేది ఐటీకి సంబంధించిన స్టాక్ కాబట్టి దాని యొక్క పీర్స్కి వెళదాం. ఇక్కడ చూస్తే మనకి పీ రేషియో 29 ఉంది, అక్కడేమో 25కి దగ్గరలో ఉంటే ఇక్కడ 29 ఉంది. అంటే ఏంటి, ఐటీ సెక్టర్ కొద్దిగా మార్జిన్స్ ఎక్కువగా జనరేట్ చేస్తుందన్న కాన్సెప్ట్లో ఏంటంటే ఈ యొక్క పీ రేషియో అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ పీ రేషియో అనేది మనం చెక్ చేసుకుంటే ఏ స్టాకు రిలేటివ్ కాస్ట్లీగా కనిపిస్తుంది, టెక్ మహీంద్రా అనేది కనిపిస్తుంది. దాని తర్వాత మనకి పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ అనేది కనిపిస్తుంది యాజ్ కంపేర్డ్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ప్రైస్ ఎర్నింగ్ రేషియో క్యాలిక్యులేషన్ చేసే పద్ధతి. అండ్ మనం అనుకున్నాం కదా, సెక్టార్ నుంచి ఇంకో సెక్టార్కి ఎప్పుడు కూడా కంపేర్ చేయొద్దు, రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి. దాని మార్జిన్స్ వేరు, దీని మార్జిన్స్ వేరు, దాని యొక్క ఎక్స్పెక్టేషన్స్ వేరు, దీని యొక్క ఎక్స్పెక్టేషన్స్ వేరు. డెఫినెట్గా పీ రేషియో అనేది మనం వితిన్ ద సెక్టార్ మాత్రమే కంపారిజన్ చేసుకొని మనం డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఎఫర్ట్స్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ అనేది లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.